Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వాగ్దానాలు వీక్షిస్తున్న మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు అభివృద్ధి పొందాలని, ఈ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడాలని, దేవుడు ఈ వాగ్దానాల ద్వారా మీతో మాట్లాడాలని, మిమ్మల్ని ఆదరించాలని, మీకోసం మిమ్మల్ని దర్శించాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మంచివాడు. ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో దేవుడు మంచి చేస్తాడని, ఆయన మేలు చేస్తాడు, జాలి పడతాడు, కరుణిస్తాడని దేని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా మన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించాడని, ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టే శరీరధారికి ఈ లోకానికి వచ్చారని, ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టే మనకు ప్రాణం పెట్టారని, మనకు సిలువ మరణాన్ని పొందారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పాపభారాన్నంతా దేవుడు సిలువ మీద భరించాడని, మన కోసం దెబ్బలు తిన్నారు, మన కోసం అవమానం గుండా వెళ్ళారు, మన ప్రతి శిక్షని ఆయన భరించారని. బికాస్ గాడ్ లవ్స్ us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి రోజు దేవుడు మనల్ని భరిస్తున్నాడు, రోజు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, రోజు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజుకి కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అయితే మనము కూడా దేవుడిని బద్దులమైన, దేవుడిని మనం తిరిగి ప్రేమించాలని. దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం దేవుడిని తిరిగి బద్దులమైన. ఇప్పుడు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరైతే పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వారు ప్రకాశిస్తారని. చూడండి, సూర్యుని వెలుగు ఎవరైనా ఆపగలరా? సూర్యుడు ఉదయించకుండా ఎవరైనా ఆపగలరా? ఏ మనుషుడు కూడా సూర్యుడు ప్రకాశించకుండా కానీ, లేదా సూర్యుడు ఉదయించకుండా ఏ మనుషుడు కూడా ఆపలేడు. ఈరోజు నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టయితే, దేవుని మందిరాన్ని, దేవుని ఆజ్ఞల్ని, దేవుని వాక్యాన్ని, దేవుని పద్ధతుల్ని ప్రేమించిన వ్యక్తివైతే, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తివైతే, నీవు వెతకకుండా, నువ్వు అభివృద్ధి పొందకుండా, నువ్వు ఆశీర్వదించబడకుండా ఎవ్వరూ కూడా నిన్ను ఆపలేరని. హల్లెలూయా. ఏ మనుషులు కానీ, ఏ సాతానంధకార శక్తులు కానీ, ఏ శక్తి కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా ఏ శక్తి కూడా నువ్వు వెతకకుండా ఆపలేదని. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారు ప్రకాశిస్తారని, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని. వారి జీవితం, వారి బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు అభివృద్ధి పొందుతారని, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. బైబిల్లో మనం దానియేలు గారిని మనం చూస్తాం. ఆయన దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి. దేవుణ్ణి ఎంతలా ప్రేమించాడంటే రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడు. అపవిత్రపరచబడకూడదని చెప్పి రాజు తినే ఆహారాన్ని తృణీకరించిన వ్యక్తి దానియేలు. సింహభూమిలో పడిపోతానని తెలిసినా సరే తను ప్రార్థన చేయడం మాత్రం మానలేదు దానియేలు. దేవుడు అంతలా ప్రేమించాడు దానియేలు. దేవుడు అంటే భయభక్తులు కలిగి బ్రతికాడు దానియేలు. అందుకే ఒక బానిసగా వచ్చేసిన దానియేల్ని దేవుడు అంతలా హెచ్చించాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఆ రాజు తర్వాత రాజు అంతటి వాడిగా. ఆ రోజు ఆ రాజ్యం అంతా మాట్లాడుకుందంటే రాజు కోసం కూడా అంతలా మాట్లాడుకుని ఉండరు. ఆ కాలంలో దానియేలు కోసమే మాట్లాడుకున్నారు. దానియేలు ఎదుగుదలని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరైనా ఆపగలిగారా? దానియేలు బలంతో ఉదయించి సూర్యుని వలె ఉన్నాడని. ఆ కాలంలో యోసేపు కోసం కూడా అంతే కదా. యోసేపుని అన్నలు అమ్మేశారు, బానిసగా వచ్చాడు, తీసుకెళ్లి చెరసాలలో పడేశారు. అక్కడితో యోసేపు జీవితం అయిపోయింది అనుకున్నారు చాలామంది. కానీ యోసేపు బలముతో ఉదయించి సూర్యుని వలె ప్రకాశించాడని, మరలా యోసేపు నిలబడ్డాడని, దేవుడు యోసేపుని హెచ్చించాడని. యోసేపుని నిలబెట్టుకునే దేవుడు ఐగుప్తు దేశాన్ని, పక్కనున్న దేశాలను కూడా దేవుడు పోషింపచేశాడని. ఈరోజు నువ్వు దేవుని ప్రేమించడం మొదలు పెడితే, పాపాన్ని, లోకాన్ని ప్రేమించడం మానేసి, లోకంలోదంతా శరీరాశ, నేత్రాశ, జీవటం, వీటిని ప్రేమించడం మానేసి దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడితే దేవుడు మిమ్మల్ని బలముతో ఉదయించి సూర్యుని వలె మిమ్మల్ని నిలబెడతాడు. మీరు ప్రకాశిస్తారు. మీ వెలుగు అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. శిష్యులు, విద్య లేని పామరులు, వారు దేవుని వెంబడించారు, దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టారు. వారిని దేవుడు నిలబెట్టుకుని అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వారిని ఉంచాడు. వారు నిలబడి వాక్యం చెప్తుంటే అనేక మంది బ్రతుకులు మారాయని, అనేక అద్భుత కార్యాలు దేవుడు వారి ద్వారా చేశారని. పేతురు గారు చేపలు పట్టే జాలరి,
ఆయన రాసిన పత్రికల మీద ఇప్పటికి కూడా ఎంతో రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఒక చేపలు పట్టే జాలర్లు ఇన్ని విషయాలు ఎలా రాయగలరు? ఎందుకంటే అతనిలో దేవుని వెలుగును అతనిలో ఉంచాడు కాబట్టి, నీతి సూర్యుడు అతనిలో ఉదయించాడు కాబట్టి. ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా అనేక మందికి దీవెనకరంగా, మనల్ని ఎవరో కూడా ఆపలేనంతగా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థానంలో మనం నిలబెడతాడు. మనం దేవుడిని ప్రేమిస్తే, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే. చరిత్రలో రాక్ ఫెల్లర్ అని చెప్పి వరల్డ్స్ ఫస్ట్ బిలియనియర్, అంటే ప్రపంచంలోనే మొదటి కోటీశ్వరుడు రాక్ ఫెల్లర్. అతడు రోజు ఉదయాన్నే దేవుళ్ళలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. రోజు కూడా ఒకరోజు వెళ్ళలేదనంట, సంవత్సరం బాధపడ్డాడంట. బద్ధకం మూలంగా చలికి కొందని వెళ్ళలేదని సంవత్సరం బాధపడ్డాడంట. ఎంత ప్రేమ దేవుని మందిరం అంటే. అందుకే రాక్ ఫెల్లర్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. దేవుణ్ణి ప్రేమిస్తే చూడండి, ఎవరైతే మండుతారో వారు ఏం చేస్తారు? ప్రకాశిస్తారు. అవును కదా? ప్రకాశించాలి అంటే ఏం చేయాలి? మండాలి. ఎవరు మండుతారు? దేవుని కోసం ఎవరు ప్రకాశిస్తారు? ఎవరు బలవంతో ఉదయం సూర్యుని వల్లే ప్రకాశిస్తారంటే రోజు ప్రార్థన చేసుకునేవారు, రోజు దేవునితో సహవాసం చేసేవారు, రోజు బైబిల్ చదివేవారు. ఇవి చేయడం ద్వారా నువ్వు దేవుని పట్ల నీకున్న ప్రేమను తెలియపరుస్తున్నావని, అలాగే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతావని, దేవుని కోసం మండుతావని, దేవుని కోసం జీవిస్తావని. దేవుని ప్రేమించుకోరు బలముతో ఉదయం సూర్యుని వల్ల ఉంటారండి. వాగ్దానం విశ్వసించండి. దేవుని పట్ల మీకున్న ప్రేమను విస్తరింపు చేసుకోండి. అధికంగా దేవుని ప్రేమించండి, అధికంగా దేవుని మందిరాన్ని ప్రేమించండి, అధికంగా దేవుని వాక్యాన్ని ప్రేమించండి. అలా ప్రేమించినప్పుడు దేవుడు వాళ్ళు ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థానాలు నిలబడతాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తి మంత్ర జీవం గల దేవేశ్య, మీకు వేలాతి వందనాలు వేసే ప్రభా, ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ప్రతిరోజు ఉదయాన్నే మీ వాగ్దానాన్ని ధ్యానం చేసుకుని భాగ్యాన్ని దయచేసినందుకు మీకు వందనాలు. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు వేసే. ప్రియులు ఎంతమంది ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభా, వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. ప్రభా చీకుట్లో ఉన్న వారి బ్రతుకుల మీద ప్రభా, మరణ ఛాయలో ఉన్న వారిని ప్రభా వెలుగు ప్రకాశింపచేయడానికి వచ్చారని వాగ్దానం చేసిన రీతిగా ప్రభా, ఎవరైతే కృంగుదల్లో ప్రభా, కష్టాల్లో ప్రభా, నష్టాల్లో ప్రభా, వ్యాధుల్లో, ఒంటరితనంలో బాధపడుతున్నారో ప్రభా, ఒక్కసారి మీ వెలుగు ప్రకాశింపచేయండి. ఓటమి పాలైపోయి ప్రభా జీవితంలో ప్రభా పైకి రావాలని ఆశ కలుగుతున్నారు ప్రభా, ఒక్కసారి మీ వెలుగును వారి మీద ప్రకాశింపచేయండి. ప్రభా మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రభా బలముగా ఉదయించు సూర్యుల వల్ల ఉంచుతారని సెలవిచ్చిన రీతిగా ప్రభా వారందరినీ లేవనెత్తమని ప్రభా ప్రతి మాలుకుంటాను. అనారోగ్యంతో బాధపడుతూ ప్రభా, తిప్పలు పడుతూ ప్రభా, వ్యసనాక్రాంతులై ప్రభా మూలుగుతున్న వారి జీవితాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, స్వస్థపరచండి, కృప చూపించండి. ప్రభా ఎవరైతే మీకోసం బ్రతకాలనుకుంటున్నారో ప్రభా, వారు మీ ఆత్మాభిషేకం నింపండి, శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి. ప్రభా మీకోసం జీవించడానికి ప్రభా వారికి సహాయాన్ని శాఖను అందించండి. ప్రభా బలమైన వ్యక్తులుగా నింపమని ప్రభా ప్రతి మాలుకుంటున్నాను వేసా. ప్రభా ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారందరి జీవితంలో మేలు చేయమని, సహాయం శాఖను అందించమని, వారి కుటుంబాలను దీవించండి. ప్రభా ఎవరైతే చదువుకుంటున్నారో ప్రభా వారికి సహాయం చేయండి, మేలు చేయండి. జాబ్స్కి వెళ్ళే వారిని దీవించండి, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి, కృప చూపించమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.